ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక కీలకమైన ఘట్టంపై ఈ రోజు మనం చర్చించుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన కేసు, దానికి దారితీసిన ఘటన, ఆ పైన జరిగిన పరిణామాలపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పర్యటనలో జగన్ కాన్వాయ్ లో జరిగిన సింగయ్య మృతి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశమైంది. రెంటపాల గ్రామం వద్ద జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందారని వార్తలు కూడా వచ్చాయి. అయితే దానిపైనే రాజకీయ రగడైతే మొదలైపోయింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. జగన్ కి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక అధికార కూటమి అక్రమ కేసులు పెడుతుందని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, కక్ష సాధింపుల భాగంగానే ఈ కేసు పెట్టారని ఆమె విమర్శించారు. ఇక రోజా మాట్లాడుతూ జగన్ పై కేసు పెట్టడానికి ఒక ఫేక్ వీడియోను బయటకు వదిలారని, అది కూడా ఏఐ వీడియో అని చెప్పుకొచ్చారు. ఇక ఫేక్ వీడియోను వదిలి వైఎస్ఆర్సీపీని భయపెట్టాలని చూస్తున్నారని, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ఫేక్ వీడియో అని, అది ఎక్కడికైనా వెళ్లి టెస్ట్ చేయించుకోవడానికి సవాల్ విసిరారు రోజా. ఇక ఆమె పోలీసుల తీరుపై కూడా ప్రశ్నలాస్త్రాన్ని సంధించారు. ఈ నెల 18న జరిగిన ఘటనలో సింగయ్య మృతి జగన్ కారు వల్ల కాదని ఎస్పీ మొదట అన్నారని, కానీ 22న ఎస్పీ ఒక ఫేక్ వీడియోను బయటకు తెచ్చి జగన్ కారే గుద్దిందంటూ కట్టుకథ అల్లుతున్నారని రోజా మండిపడ్డారు. ఇక 4 రోజుల పాటు ఇంటెలిజెన్స్ ఏమైంది, నిద్రపోతుందా అని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దగ్గర లేని వీడియో బయటకు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఈ వీడియో వెనుక చంద్రబాబు, లోకేష్, పవన్ ఉన్నారని, అధికారంలో ఉన్నారు కాబట్టి భయపెట్టి కేసు పెడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. అయితే ఒక వ్యక్తి పడిపోతే తొక్కించుకుంటూ వెళ్లేంత మూర్ఖుడు, గుండెలేని వ్యక్తి జగన్ కాదు అని రోజా అన్నారు. ఇక తారక రత్న చనిపోయినా సరే పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్ అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇక గోదావరి పుష్కరాల్లో, సింహాచలంలో, తిరుపతిలో, ఇక కందూరులో వీళ్ళు ఎంతమందిని చంపేశారు, దానిపై చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలి అని రోజా ప్రశ్నించారు. ఇక అంతేకాకుండా గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ లో 2 చనిపోయారు, దానికి పవన్ పై కేసు పెట్టాలని రోజా డిమాండ్ చేశారు. P4 పథకంలో మొదట చంద్రబాబు, లోకేష్, పవన్ భార్యలు వారి ఆస్తులను ప్రజలకు పంచాలి, ఇక అప్పుడు మిగిలిన వారికి కూడా నమ్మకం వస్తుందని రోజా అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకుందని ఆమె పేర్కొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్, పవన్ కళ్యాణ్ కు అలాగే 164 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి తల్లికి వందనం లేకుండా మోసం చేశారని ఆమె ఆరోపించారు. మరోవైపు జగన్ సత్తెనపల్లి మండల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెంటపాల గ్రామం వద్ద జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే కారు కింద పడ్డ వృద్ధుడు పడినట్టు స్థానికులు అర్చన పట్టించుకోకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా జగన్ కారు ముందుకు వచ్చారు. సింగయ్య కారు ముందు టైర్ కింద పడిపోయారు. ఇక డ్రైవర్ చూసుకోకుండా ముందుకు నడిపేశారు. అయితే ఈ ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. సింగయ్య కుటుంబం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. సింగయ్యను ఏపీ 26 CE 0001 అనే టాటా సఫారీ అనే ప్రైవేట్ కారు తొక్కుకుంటూ వెళ్లిపోయిందని కూడా చెప్పారు. అయితే ఈ కేసు విచారణ ఎలా ముందుకు సాగుతుందో మనమంతా వేచి చూడాల్సిందే. అసలు ఏం జరగబోతుందా, నిజంగానే అది ఏఐ వీడియోనా, లేకపోతే నిజమైన వీడియోనా, లేకపోతే అయితే వారిని సమర్థించుకోవడానికి వైఎస్ఆర్సీపీ నేతలైతే ముందంజలో ఉన్నారా, లేకపోతే నిజంగానే అది ఏఐ వీడియోనా, కూటమి ప్రభుత్వమే ఇక జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి ప్రచారాలు చేస్తుందా? మరి మీకేమనిపిస్తుంది? ఇది నిజం అనిపిస్తుందా, లేకపోతే బూటకం అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.